పిల్లల్ని కనండి, మరింత మందిని కనండి. అందుకే ఈయన విజన్ 2047కి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓఎల్ఎక్స్ అయిపోతుంది. సో అందుకని అప్పటికి యంగ్ జనరేషన్ కావాలి కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోగానే ఎంబడే పిల్లల్ని కంటే స్టాలిన్ ఏం మాట్లాడి చూసి మీ దగ్గరకు వస్తానండి. ஆனால் இப்போ யாரும் உங்களுக்கு குழந்தைகள் நீங்கள் அவசரப்பட்டு பெற்றுக்கொள்ள வேண்டாம் என்று நான் சொல்ல மாட்டேன். உடனடியாக பெற்றுக்கொள்ளுங்கள். ஆனால் பெறக்கூடிய குழந்தைகளுக்கு అழகான తమిళ పేర్లు సూటుంగల్. పుట్టిన పిల్లలందరికీ తమిళ పేర్లు పెట్టండి, అది కూడా చెప్పాడు ఆయన. ఏంటి అంత నెసిటీ? నిజంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా పెరిగిపోతుందా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ భావన ఒకటేనండి. ఏంటంటే ఇక్కడ జనాభా తక్కువ ఉండటం వల్ల రాజకీయంగా చూసినట్లయితే నియోజకవర్గాల పునర్విభజన సమయంలో లోక్సభ స్థానాల సంఖ్య ఇక్కడ బాగా తక్కువగా ఉంటుంది. దానికి ఒక కుట్రలాగా చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారు అనలేదు, కానీ స్టాలిన్ గారు ఆ విధంగా వ్యక్తం చేసిన పరిస్థితి. రెండోది ఏంటంటే నిజమే అది. అంటే పిల్లల్ని కనే విషయంలో చాలా వేరే దేశాల్లో కూడా చూస్తున్నాం మనం. ఆ విధంగా కనమనే చెప్తా ఉన్నాం. అంటే వృద్ధ జనాభా ఎక్కువైపోతుంది బికాజ్ ఆఫ్ ఆరోగ్య ప్రమాణాలు కానీ జీవన ప్రమాణాలు కానీ పెరగటం, అవన్నీ కూడా కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళతోనే చాలా మంది క్లోజ్ చేస్తా ఉన్నారు. సంతానం విషయంలో ఒకరితోనే క్లోజ్ చేస్తా ఉన్నారు. అది రానున్న కాలంలో మరింత అంటే ఇప్పుడు లివింగ్ టుగెదర్ అనే సంస్కృతి ఎక్కువ అవుతున్నప్పుడు పిల్లల కంటం అనే దాని మీద తక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. దాని గురించి కూడా వీళ్ళ భావన కావచ్చు. రైట్. రెండోది, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు 29న జరగబోతున్నాయి. 5 రిటైర్ అవుతున్నారు, అందులో యనమల రిటైర్ అవుతున్నారు. ఆయన మళ్ళీ అర్జీ పెట్టుకున్నారు ఘనమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి, బీసీ కోటాలో నన్ను మళ్ళీ ఎమ్మెల్సీ చేయండి అని. ఇప్పటికి దాదాపు 3 డికేడ్స్గా దే ఆర్ ఇంటూ పాలిటిక్స్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ పవర్. వాళ్ళ ఫ్యామిలీలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. మళ్ళీ ఆయనకిస్తే త్యాగరాజులు 5-6 ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో. దేవినేని ఉమామేశ్వరరావు గారు అగ్రెసివ్ వాయిస్. యనమల గారు వచ్చినా కూడా ఆయన ఇంటలెక్చువల్, ఎకనామిక్స్ మాట్లాడతారు, ఫైనాన్స్ మాట్లాడతారు. అగ్రెసివ్గా వీళ్ళ దేవినేని ఉమాలాగా జోష్ మీద అయితే మాట్లాడరు. ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఆయన బుజ్జగించకపోతే ఆయన బీసీ కార్డు బయటకు తీసే ప్రమాదం ఉంది. చంద్రబాబు గారికి ఆయనతో ఉన్న అప్లికేషన్ మరి ఇవాళ ఎన్టీఆర్ విధించినప్పటి నుంచి ఉన్న అప్లికేషన్ అది. అదే అండి, యనమల రామకృష్ణ గారి ఆబ్లిగేషన్ ఏంటంటే 1996 ఎపిసోడ్ లో ఆయన చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేశారు అనే దీని మీద ఆయనకి చాలా అత్యధిక ప్రయారిటీ ఇచ్చేవాడు. అంటే ఏ రాజకీయ నాయకులైనా కొంత సమయం ఉంటది అన్నట్టుగా ఇప్పుడు యనమల రామకృష్ణ గారి ప్రాధాన్యత గత 2-3 ఎన్నికల్లో తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచిన పరిస్థితి లేదు, చాలా సార్లు ఓటమి చెందిన పరిస్థితి లాస్ట్ 2-3 టైమ్స్. సో ప్రజాదరణ అనేది తగ్గిపోయింది అనేది పాయింట్. ఇంకా ఆయన్ని ఎందుకు పోయాలనే ఒక భావన తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే యంగ్స్టర్స్ దూసుకొచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ వర్మ గారు పిఠాపురంలో ఆయనకు ఒక అప్లికేషన్ ఉంది. అదేవిధంగా దేవినేని ఉమా గారు ఇక్కడ, అదే బుద్ధా వెంకన్న గారు, ఇంకా 2-3 ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఇటు నాగబాబు గారికి ఒక స్థానం ఖచ్చితంగా ఇవ్వాలి. అది కన్ఫర్మ్డ్ అది కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఆ 3 స్థానాల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అది ఎక్కడ నన్ను పక్కన పెడతారా అనే ఆందోళన కనిపిస్తుంది. ఆయన లాంటి వ్యక్తి కూడా అటు చౌదరి అని రాయటం కానీ, బీసీ కార్డును ఉపయోగించడం కానీ, ఎందుకంటే ఆర్థిక మంత్రిగా చేశారు, స్పీకర్ గా చేశారు, అలాంటి వ్యక్తులు కూడా ఇలా అంటే తన ప్రాధాన్యత కానీ అట్లాంటి తీసుకురావడం అనేది సరైన విధానం కాదేమో నాకైతే అనిపిస్తా ఉంది. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇప్పుడు ఈ 2-3 అంశాలు గురించి మాట్లాడుకుంటుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేప్పటికీ సరే ఇప్పుడు రిజల్ట్ చూసాం. టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కూటమికి చాలా బలమైన ఎదురు దెబ్బ తగిలింది. ఎక్కడ ఇది ఈ లోపం అంటే కూటమి ఎందుకని సమన్వయం చేసుకోలేకపోయింది? ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఇంకా కౌంటింగ్ నడుస్తుండగానే హీ హాజ్ గివెన్ అప్. కూటమి క్యాండిడేట్ వెళ్ళి అవతల పిఆర్టీ ఆయనకి శుభాకాంక్షలు చెప్పి బయటకు వచ్చేశారు. ఎక్కడ 9 నెలల్లో అంత చేటు వ్యతిరేకత పెరిగిందా టీచర్స్ సెగ్మెంట్ నుంచి? వాసుదేవన్ గారు, వైసీపీ పార్టీ నాయకుల యొక్క వ్యవహారం ఎలా ఉంటదంటే, ఎదుటోడికి ఒక కన్ను పోయిందని చెప్పి చంకలు గుద్దుకుంటారు. ఇంకో పక్కన వాళ్ళ 2 కళ్ళు పోయాయి, అది మాత్రం వాళ్ళకి అట్లా తెలియదు. ఇది వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థికి అసలు ఏమాత్రం రాలేని పరిస్థితి, మొత్తం అయ్యారు వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి. దానికోసం వాళ్ళకి చింతన, ఆత్మశోధన